హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యాతీర్థం అనే క్షేత్రానికి వెళ్దాం పదండి. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం. సరిగ్గా జమ్మలమడుగు నుంచి ఉదయం 8:30 ఆ టైంలో బయలుదేరామండి. మీకు బస్సులు అయితే జమ్మలమడుగు నుంచి ఉండకపోవచ్చు, మేబీ ప్రొద్దుటూరు నుంచి ఉంటాయని చెప్పారు. ఉదయం 6కు 8కి అలా. ఇప్పుడు జమ్మలమడుగు సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ముద్దనూరు రోడ్డు. ఇది ముద్దనూరు రోడ్ అండి. ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే మనకు పెన్నా బ్రిడ్జ్ కనపడుతుంది. ఇది పెన్నా నది, దీన్ని పినాకిని నది అని కూడా అంటారు. మీరు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అనంతగిరి, అంబవరం అనే విలేజెస్ కనపడతాయి. వాటిని దాటిన తర్వాత కాస్త దూరం వెళ్ళాక లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నేరుగా ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్తే మీకు సున్నపురాళ్ళపల్లి అనే విలేజ్ కనపడుతుంది. పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండదు, బిజీ రూట్ కాదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు కన్యాతీర్థం అనే బోర్డు కనపడుతుంది. అక్కడ రైట్ తీసుకోండి, ఇదే ఆర్చి, వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వచ్చింది జమ్మలమడుగు నుంచి కాబట్టి ఆ రూట్ గురించి చెప్పాం. కానీ యాక్చువల్గా ప్రొద్దుటూరు నుంచి వేరే రూట్ ఉందండి. అది పోట్లదుర్తి, సిరిగేపల్లి ఆ రూట్లో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే ఆ బస్సు. పొద్దున ఎప్పుడు బయలుదేరింది, ఇప్పుడు 12:30కి రిటర్న్ అంట. నేను ఈ కన్యాతీర్థ క్షేత్రానికి రావడానికి ముఖ్య కారణం, మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడి చరిత్ర మరియు విశిష్టత తెలుసుకోకుండా వచ్చాను. కానీ ఇటీవల ఒక పుస్తకం చదివిన తర్వాత ఈ క్షేత్రం యొక్క మహత్యం తెలిసింది. మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ఇంత గొప్ప క్షేత్రాన్ని ఎలా మిస్ అయ్యానబ్బా అనుకున్నాను. కాబట్టి రెండోసారి వచ్చాను, మీకు కూడా చూపించాలనే సంకల్పంతోనే వచ్చాను. పదండి, విశేషాలు ఏంటో తెలుసుకుందాం. టెంపుల్ బయట నుంచి ఇలా కనపడుతుంది. దూరంగా కనిపించే మామిడి చెట్లని సప్తమాతృకలుగా భావిస్తారు. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లని అర్థం. ఇక్కడ కనిపించే మామిడి చెట్లు చూసారా, చాలా పాతవి అన్నమాట. కొన్ని 100 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. వీటికి పక్కనే అమ్మవారి స్నానాల బావి అని చెప్పేసి ఒక పురాతనమైన బావి ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నది అదే. ఇందులోని నీటితోనే బహుశా ఇక్కడ అభిషేకాలు అవి జరుగుతుండొచ్చు. ఎవరో ప్లాస్టిక్ బాటిల్స్ పడేశారు, అటువంటివి వేయకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇదేనండి కన్యాతీర్థ ఆలయ ప్రాంగణం. ఇంత ఖాళీగా ప్రశాంతంగా ఉందని చూస్తున్నారా? మేము రద్దీ లేని టైంలో వచ్చాం కాబట్టి ఇలా ఉంది. శివరాత్రి కానీ కార్తీక మాసంలో కానీ వస్తే ఇక్కడ నిలబడడానికి కూడా స్థలం ఉండదని చెప్పి పూజారి గారు చెప్పారు. సో మీరు కూడా బెటర్ ప్రశాంతంగా దర్శించుకోవాలంటే ఇలాంటి సమయంలోనే వెళ్ళాలి. మీరు చూడొచ్చు, కుడి పక్కన అమ్మవారి ఆలయం, ఇప్పుడు చూస్తుంది శివాలయం, రాజగోపురాలండి. అమ్మవారి ఆలయం ముందున్న ధ్వజస్తంభం. మీరు ఆలయంలోకి అడుగు పెట్టగానే గంభీరంగా ఉన్నటువంటి అమ్మవారి వాహనం మీకు దర్శనమిస్తుంది. పక్కనే ఒక నమూనా చిత్రం ఉందండి. ఇదేంటంటే అమ్మవారు ఈ క్షేత్రంలో స్వయంభుగా ఈ రూపంలోనే వెలిశారు. అంటే మహిషాసురమర్దిని రూపంలో అన్నమాట. ఇంత ఉగ్ర రూపాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు కాబట్టి శాంతమూర్తి అయిన బాలా త్రిపుర సుందరి దేవిగా మనం ప్రస్తుతం పూజిస్తున్నాము. మీరు చూస్తున్న విగ్రహం కూడా అదే. కాకపోతే నేను కావాలనే క్లియర్ గా చూపించే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి నేరుగా వచ్చి దర్శనం చేసుకుంటేనే మంచిది. అమ్మవారి ఆలయం చుట్టూ మీరు అబ్జర్వ్ చేస్తే అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఇక్కడ ఉంది. ముందుగా మనం పైన దేవాలయం పైన చూస్తే కాళికామాత విగ్రహం మీకు కనపడుతుంది. ఇక్కడ కింది వైపున మీరు అబ్జర్వ్ చేస్తే నవదుర్గ అవతారాలుగా నేను భావిస్తున్నాను. మొదటిగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట. ఇటువైపు మీరు చూస్తే కూష్మాండ, స్కందమాత, కాత్యాయని. ఎడమ వైపుకి వస్తే కాలరాత్రి, మధ్యలో మహాగౌరి, సిద్ధిదాత్రి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఏదైనా పొరపాటు ఉంటే మన్నించి కామెంట్స్ లో టైప్ చేయండి. కింద ఈ ఆలయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కూర్మ యంత్రంపై ఉన్నట్టుగా
మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ తాబేలు ఆకారంలో దేవాలయం కింది భాగం ఉండడం మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే కూర్మ యంత్రం పైన ఉన్న శ్రీచక్రం ఆకారంలో అమ్మవారి యొక్క ఆలయ పైభాగం నిర్మితమైంది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం అండి ఇది. చూడొచ్చు మీరు. ఈ క్షేత్రంలోని శివాలయాన్ని దర్శించుకుందాం పదండి. ఈ కన్యాతీర్థ చరిత్రలోనే ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ఘటన ఏదైనా ఉంది అని అంటే ఈ దేవాలయంలోని శివలింగమే. అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే 1951-52 ప్రాంతంలో ఈ క్షేత్రంలో అప్పటికి పానిపట్టం మాత్రమే దర్శనం ఇచ్చి లింగం కనపడకుండా పోయిందంట. ఈ క్షేత్రానికి అప్పట్లో వచ్చినటువంటి గోపానందనాథులు అనే గురువు గారు చుట్టుపక్కలంతా వెతికి చూడగా అనేక రకాల లింగాలు కనిపించాయి, కానీ ఏది కూడా ఆ పానిపట్టంలోకి సరిపోవట్లేదని చెప్పి తెలుసుకొని తన స్వప్నాన్ని అనుసరించి తన శిష్యులతో కలిసి గండికోట అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఆదినారాయణ గారు అనే టీచర్ని కలిశారు. ఆయనతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఇంట్లో ఒక రుబ్బురోలు పత్రం దర్శనమిచ్చింది. అది చూడగానే ఆయనకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. అదేంటా అని ఆరా తీయగా అది శివలింగం అని ఆయన మనసుకు తటస్థించింది. వెంటనే దాన్ని తీసుకుని అగస్త్యాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొలనులో దాన్ని జలాదివాసం చేసి మరుసటి నాడు ఉదయం తీసి చూసేసరికి ఆ లింగం మీద ఉన్నటువంటి రేఖలన్నీ బయటపడ్డాయి. ఇది చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఇన్ని ఏండ్లుగా రుబ్బుడు పత్రంగా ఉన్నప్పటికీ ఈ యొక్క లింగం ఏమాత్రం అరిగిపోలేదని గమనించిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా? ఆ శివయ్యకే అజ్ఞాతవాసం తప్పలేదు. కాబట్టి మనలాంటి మనుషులకు ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని మన సంకల్పంతోనే అధిగమించి మనం చేరాల్సిన గమ్యం చేరాలని చెప్పేసి భగవంతుడు ఈ రూపంలో మనకు సందేశం ఇచ్చాడని మనం భావించాలి. ఈ ఆలయం వెనుక భాగాన మనకు సప్తమాతృకలు దర్శనమిస్తారు. ఆ దేవాలయం ముందే ఒక చిన్న కోనేరులాగా ఒకటి కనపడుతుంది. అదే క్షీర తీర్థము, పాలబుగ్గ అని కూడా అంటారు. పూర్వం ఇక్కడే దేవకన్యలు, అదే మనం చెప్పుకునేటువంటి సప్తమాతృకలు, అక్క దేవతలని కూడా అంటారు. వీళ్ళు పాల్గొన్న పౌర్ణమి నాడు స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకునేవారని చెప్పేసి ప్రతీతి. ఇక్కడ కొలువై ఉన్నటువంటి 7 అమ్మవార్ల పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీళ్ళనే అక్క దేవతలు అని కూడా పిలుస్తారు. ఆ కోనేరు పక్కనే ఒక మహావృక్షం ఉంది. దాని అడుగు భాగాన ఒక పెద్ద పుట్టను మీరు గమనించవచ్చు. పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. మీకు ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా జువ్వి చెట్టు మొదట్లో ఒక శిలాశాసనం దొరికిందని చెప్పాను. అది ఇదేనండి. చాలా మంది మేధావులు ఇక్కడ ఉన్నటువంటి లిపిని డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ చేయలేకపోయారు. అందులోని భాషను, విషయాన్ని తెలుసుకుంటే ఈ ఆలయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం పొందొచ్చు, కానీ ఎవరు కూడా దీన్ని డీకోడ్ చేయలేకపోయారు. చెన్నైలోని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరానికి ముందుది అయ్యుండొచ్చని మాత్రమే చెప్పగలిగారు, కానీ అందులోని విషయాన్ని అయితే చెప్పలేకపోయారండి. ఆలయ పూజారి గారు చెప్పిన సమాచారం మేరకు తంజావూరులోని లైబ్రరీలో దీనికి సంబంధించినటువంటి విషయం ఏమైనా దొరకచ్చని చెప్పారు. ఎప్పుడైనా తంజావూరు వెళ్ళినప్పుడు మనం ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ప్రధాన దేవాలయానికి వెనుక వైపున ఒక 300-400 మీటర్లు వెళ్తే అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి దర్శనమిస్తుంది. దాన్ని ఆనుకొని ఒక నీటి బుగ్గ కూడా ఉండడం మీరు చూడొచ్చు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది కూడా క్షీరతీర్థంలోని భాగమే అని చెప్తున్నారు. పాండవులు వనవాస సమయంలో ఇందులో స్నానం ఆచరించి ఆ అమ్మవారిని దర్శించుకునేవారని చెప్పి కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. ఏది ఏమైనా 2 తీర్థాలు కూడా ఆలయ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి మనం రెండింటినీ క్షీరతీర్థంగా భావించిన పెద్దగా తప్పేమీ లేదు. మరో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ ఆలయంలో నిత్యాన్నదాన సత్రం ఉంది. మేము బయలుదేరే సమయంలో వాళ్ళు మమ్మల్ని చూసి వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరారు. మేము కూడా వెళ్ళి చూసాము. చాలా అద్భుతంగా చేశారండి. ఎనీ టైం ఈ ఫెసిలిటీ ఇక్కడ ఉంటుందంట.
ఎంతమంది వచ్చినా మేము వండి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. రుచి కూడా చాలా బాగుందండి. ముందుగా ఇక్కడ సేవ చేస్తున్న వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో ఇదండి ఫైనల్గా కన్యా తీర్థ విశేషాలు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయవలసినటువంటి పుణ్యక్షేత్రం. వీలైతే పౌర్ణమి నాడు ప్లాన్ చేసుకోండి, ఇక్కడ చాలా బాగా జరుగుతుందని పూజారి గారు చెప్పారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మను స్క్రైబ్స్. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.